కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సేలా టనల్ని ప్రారంభించారు. ఇది అస్సాం గౌహతి నుంచి అరుణాచల్ ప్రదేశ్ తవాంగు కలిపే పెద్ద రోడ్డు మార్గం. దాంట్లో సేలా టనల్ ఒకటి 3 కిలోమీటర్ల పొడవు. అయితే ప్రధానమంత్రి ఈ టనల్ని ప్రారంభించడం ద్వారా చైనాకు ఆగ్రహం కలిగింది. పూర్తిగా అరుణాచల్ ప్రదేశ్ మా సౌత్ టిబెట్లోని భాగము, అక్కడ భారత ప్రధాని రాక మా ప్రాదేశిక సమగ్రతలకు దెబ్బతీస్తుంది. ఇలా ప్రధానమంత్రి రావడం వల్ల 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలు దెబ్బతింటాయి, ఉద్రిక్తత వాతావరణం పెరుగుతుంది అని చెప్పేసి చైనా విదేశాంగ శాఖకు చెందిన స్పోక్స్మెన్ వ్యాంగ్ వింగ్బింగ్ ప్రకటించడం జరిగింది. అట్టి విషయాన్ని ముఖ్యంగా హిందూ లాంటి పత్రికలు, వైర్ లాంటి మీడియా పెద్ద ఎత్తున చైనా యొక్క భాషలో మాట్లాడినట్టుగా చైనాకు ఆగ్రహం కలిగించేలాగా భారతదేశం వ్యవహరించింది అని చెప్పేసి వ్యాసాలు రాయడం జరిగింది. అది పెద్ద విచారకరమైన విషయం. అయితే దీన్ని న్యాచురల్గానే భారతదేశ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. పూర్తిగా అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలోని భాగము, అది మా ప్రాదేశిక సమగ్రతకు లోనికి వస్తుంది. అక్కడ ప్రధానమంత్రి పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, మీరు మా అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అని చెప్పి స్పష్టంగా చెప్పడము జరిగింది. అయితే సాధారణంగా ఇలా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్ చైనా మధ్య వివాదం ఉన్నప్పుడు రష్యా జోక్యం చేసుకోదు, తటస్థంగా ఉంటుంది. ఇది చాలాసార్లు నేను గమనించాను. అమెరికా కూడా అట్లాగే తటస్థంగా ఉంటుంది. ఈసారి మాత్రము అమెరికా స్పోక్స్మెన్ అరుణాచల్ ప్రదేశ్ పూర్తిగా భారతదేశంలోకి వస్తుంది, అది భారతదేశ ప్రాంతమే, అనవసరంగా చైనా జోక్యం చేసుకుంటోంది, దాని ద్వారా శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది అని చెప్పేసి యుఎస్ స్పోక్స్మెన్ పేర్కొనడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో గొప్ప ట్విస్ట్. సరే, అమెరికా మనతో ఎంతకాలం ఉంటుందో ఎవరూ చెప్పలేరు, కానీ ఇప్పటికైతే మనల్ని సమర్థించింది. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇంతవరకు తటస్థంగా ఉన్న అమెరికా భారతదేశం వైపు రావడంతో చైనాకు మింగుడు పడడం లేదు. దాంతో చైనా కూడా అమెరికా యొక్క ప్రకటనను తీవ్రంగా ఖండించింది. ఈ విషయం కూడా మీడియాలో వచ్చి రానట్టు చెప్పనట్టుగా చెప్పడం జరిగింది. కానీ ఈ విషయం మనందరి దృష్టికి పోవాలి, ముఖ్యంగా జాతీయవాదులు, దేశభక్తుల దృష్టిలోకి పోవాలన్న ఉద్దేశంతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అసలు భారత్కు చైనాకు మధ్య ఎందుకు వివాదాలు వస్తున్నాయి, కారణం ఏంటి అన్న విషయాన్ని ఒక వీడియోలో చేయాలని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి తప్పనిసరిగా ఇక ముందు వీడియోస్ అన్నీ తప్పనిసరిగా వాచ్ చేయండి. అట్లాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు. జై హింద్.